రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఆసుపత్రులు కానివ్వండి, సాగు నీతి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. అనంతపూర్ ప్రజలందరూ ఆలోచించాలి. ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా. బాబు గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల తర్వాత 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాడు. కానీ ఈ ప్రిజనరీ జగన్ ఏం చేశాడో మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఆనాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు కొట్టేశాడు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే సుమారుగా 17,000 ఎకరాలు ఈ కుటుంబం తీసుకుంటే నేను అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, కళ్యాణదుర్గం ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, చెమటోర్చి కష్టపడి పిల్లల్ని చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ భూములు మనం తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. హనుమంతరాయ్ చౌదరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. పెద్ద నాయకత్వంలో సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు అనేక పనులు ప్రారంభించాం. ఆనాడు జీడిపల్లి భైరవంతిప్ప ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా కళ్యాణదుర్గం పట్టణం కోసం 50 పడకల హాస్పిటల్ కూడా ఆనాడు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు కూడా ఆనాడు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మార్కెట్ యార్డ్ కట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఏకంగా డిగ్రీ కళాశాల కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. రైతులందరూ ఆలోచించాలా, మీరు ఒక్క చిట్క వేస్తే ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తుకుంటా వచ్చేది. ఈ ఒక్క నియోజకవర్గంలో 700 కొత్త ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఏమైంది? ఇక్కడ ఒక తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ శాసన సభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆమె ఏమైనా నియోజకవర్గం చేసిందా తల్లి? చేసిందమ్మా. మీ ధనాన్ని దొబ్బేసింది తల్లి. రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి. ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది. ఇప్పుడు 250 ఎకరాలు ఒక రిసార్ట్ కూడా కట్టింది తల్లి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, మీరు తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది. దాని ముందర 2 కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ బంగ్లా ఆ తల్లిది. చూడండి, మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అంతేకాదు, సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో అమ్ముతాం కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని. ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ తేల్చి చెప్పేశాడు. అమ్మ ఆలోచించండి, మన ఇంటి చెత్తని తీసుకెళ్లి పక్కనోడు ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా బంగారం? అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్లి బంగారం అంటున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు. ఏంటో ఆయన పేరు? ఈయన జిప్ మంత్రియా వేరే మంత్రియా? క్షమించాలి, జిప్ ఎంపీనా? జిప్ తీసిన ఎంపీనా వేరే ఎంపీనా? అసలు మన జిల్లా పరువేది చేశారు ఇక్కడ ఉన్న ఎంపీలు. నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా, రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా, ఎంపీగా మీరు అసలు ఏనాడైనా రాష్ట్రం గురించి అడిగారా? పార్లమెంట్లో
ఒక ప్రాజెక్ట్ అన్న తీసుకొచ్చారా? ఒకరి జీవితం అన్న మీరు మార్చారా? ఏ అర్హతతో ఈరోజు వచ్చి కళ్యాణ దుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు?